హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో కేరళలో వాటర్ మెట్రోలో జర్నీ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా ఈ కేరళలో కొచ్చి లొకేషన్లో వాటర్ మెట్రో అయితే లొకేట్ అయి ఉంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లొకేషన్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. సో నేనైతే ట్రావెల్ చేసింది మెరీన్ డ్రైవ్లో హైకోర్ట్ మెట్రో స్టేషన్ నుంచి వైపిన్ బీచ్లో ఉన్న మెట్రో స్టేషన్ దాకా అయితే నేను ట్రావెల్ చేశాను. సో ఇది యాక్చువల్గా 1 o'clock తీసిన వీడియో. సో యాక్చువల్గా అంతవరకు మెట్రో అయితే ఉండదు. కాకపోతే ఆ రోజు January 1 కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది. అదేవిధంగా వాళ్ళైతే అప్ టు 4 o'clock దాకా అయితే వాటర్ మెట్రోని అయితే రన్ చేశారు. యాక్చువల్గా ఈ వాటర్ మెట్రో అనేది ఇండియాస్ ఫస్ట్ వాటర్ మెట్రో అండి. కొచ్చిలోనే స్టార్ట్ అయింది. లైక్ దీని తర్వాత ఇప్పుడు రీసెంట్గా 18+ సిటీస్లో అండ్ సేమ్ మోడల్ ఆఫ్ వాటర్ మెట్రోస్ని మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టార్ట్ చేయడానికి ఇనిషియేటివ్ అయితే తీసుకుంది. సో ఫస్ట్ అయితే మన కేరళలోనే చెప్పుకోవాలి. నేనైతే ఇప్పటిదాకా రైల్వే మెట్రోలో ట్రావెల్ చేశాను, అలాగే బస్ మెట్రోలో అయితే ట్రావెల్ చేశాను. కానీ వాటర్ మెట్రోలో ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. అంటే అసలు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎలా కనబడుతుంది అని చెప్పేసి యాంగ్జైటీ అయితే ఎక్కువ ఉండింది. సో ఈ స్టేషన్ గమనిస్తే పర్లేదు, మెయింటెనెన్స్ ఏదైతే ఉందో చాలా నీట్గా అయితే చేస్తున్నారు. మంచి వైబ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇదిగోండి, ఇదే మన వాటర్ మెట్రో. కంప్లీట్గా ఏదైతే ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది. నో వాటర్, నో పెట్రోల్, కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. సో చూడండి, కంప్లీట్లీ ఏసీ అయితే ఉంది లోపల. అండ్ మ్యాక్సిమం సీటింగ్ దీంట్లో వచ్చేసి 100 మెంబర్స్ని అలౌ చేస్తారు. ఈ చిన్న దాంట్లో 100 మెంబర్సా అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఆ వీడియోలో అలా కనిపిస్తుంది. కాకపోతే కంప్లీట్గా 100 మెంబర్స్ అయితే దీంట్లో సఫిషియెంట్గా సరిపోతారు. చాలా బాగుందండి. యాక్చువల్గా ఏసీ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ మేమైతే నైట్ వచ్చాం, కానీ డే టైంలో వచ్చే వాళ్ళకి మాత్రము చాలా బాగుంటుంది వ్యూ. ఎందుకంటే ఆ వాటర్లో విండో సీట్ దగ్గర కూర్చొని వెళ్తుంటే ఆ వైబ్ వేరుగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి షిప్ అయితే స్టార్ట్ అయింది. షిప్ కాదు, బోట్ అనుకోవచ్చు. వాటర్ మెట్రో అయితే స్టార్ట్ అయింది. అండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ టు వైపిన్ బీచ్ కా మెట్రో. అండ్ ఇక్కడ నుంచి ఆ వైపిన్ బీచ్ మెట్రో అనేది అప్రాక్సిమేట్లీ ఒక 10 to 12 kilometers అయితే ఉంటుంది. సో కంప్లీట్గా దీంట్లో జర్నీ అయితే ఒక 25 to 35 minutes అయితే కంప్లీట్గా మనల్ని అయితే తీసుకెళ్తాడు. అండ్ ఫస్ట్ ఒక్కసారి ముందు తీసుకెళ్ళి ఒక రౌండ్ అయితే కొడతాడు. ఫస్ట్ లైక్ యూ షేప్లో ఒక టర్న్ అయితే తీసుకున్న తర్వాత వైపిన్ బీచ్ వైపు తీసుకెళ్తాడు. సో ఇది దాని అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. హైకోర్ట్ ఇది యాక్చువల్గా ఇది వచ్చేసి బ్యాక్ వాటర్స్. మెరీన్ డ్రైవ్ ఇది బ్యాక్ వాటర్స్. కంప్లీట్గా మనకి సీలో కలుస్తుంది. మనకు సముద్రము దూరంలో కనిపిస్తుంది. కాకపోతే ఇదంతా కూడా బ్యాక్ వాటర్స్. అంటే నైట్ కాబట్టి కంప్లీట్గా విజిబిలిటీ అనేది తక్కువ ఉంది. సో ఆ లైటింగ్ అంతా కూడా బాగుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను దీనికి. అదిగోండి, ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఓపెన్ బోట్స్. లైక్ మెరీన్ డ్రైవ్లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓపెన్ బోటింగ్ అయితే ఉంటుంది. సో దాంట్లో డీజే అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా దాంట్లో యాడ్ అయి ఉంటాయి ప్యాకేజ్లో. సో దానికైతే టికెట్ కూడా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఈ మెట్రో టికెట్ మీకు చెప్పలేదు కదా. సో ఈ మెట్రోకి టికెట్ వచ్చేసి నార్మల్గా అయితే 50 rupees బిలోనే ఉంటుంది. కాకపోతే ఆ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ, అదేవిధంగా January 1 కాబట్టి ఆ రోజు మాకైతే 100 rupees అయితే ఛార్జ్ చేశారు. సో కొంచెం ఎక్కువే. కాకపోతే రెగ్యులర్గా ఆ ప్రైజింగ్ ఉండదు. ఓన్లీ ఫర్ ద అకేషన్ ఆఫ్ January 1 ఓన్లీ దే లైక్ చార్జ్డ్ 100 rupees. అండ్ ఇదిగోండి, ఇదైతే వైపిన్ బీచ్ మెట్రో. సో అయితే వచ్చేసాము. కంప్లీట్గా అయితే వెళ్ళదు. సో స్లైడింగ్ చేస్తుంది, సైడ్గా వెళ్తుంది. కంప్లీట్గా ఇక్కడ వచ్చి ఆగదు. కంప్లీట్గా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే నిలబడ్డారో అది మనమైతే కన్స్ట్రక్షన్ అనుకుంటాం, కానీ అది కూడా కంప్లీట్గా ఫ్లోట్ అవుతుంది. సో ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ సిమెంట్ స్ట్రక్చర్ అంతా కూడా ఫ్లోటింగ్ చేసే విధంగా వాళ్ళైతే ప్లాన్ చేసి అయితే పెట్టారు. అదంతా కూడా ఫ్లోటింగ్ అవుతుంది. మీకు ఏదైతే కదులుతుంది కదా, మీకు కూడా కనిపిస్తుంది కదా. ఈ వైపిన్ బీచ్ కూడా కేరళలో మంచి చూడదగిన బీచ్ అండి. వైపిన్ బీచ్ మన కొచ్చి లొకేషన్ నుంచి బై రోడ్ వెళ్ళామంటే అప్రాక్సిమేట్లీ లైక్ మీకు ఒక 15 kilometers బిలోనే ఉంటుంది. అండ్ వాటర్ మెట్రోలో కూడా సేమ్ డిస్టెన్స్ లైక్ 10 kilometers బిలోనే ఉంటుంది. మేము అక్కడ మెరీన్ డ్రైవ్లో హైకోర్ట్ మెట్రో నుంచి స్టార్ట్ అయినప్పుడు అంత క్రౌడ్ లేదు. కానీ వైపిన్ బీచ్ మెట్రోలో మాత్రము భయంకరంగా ఉన్నారు జనాలు. అంటే ఆల్రెడీ వాళ్ళు షిప్లో లైక్ ఈ బోట్లో ఇక మెరీన్ డ్రైవ్ నుంచి వైపిన్ దాకా ఆల్రెడీ వచ్చేసారు. అండ్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. అండ్ 2:30కి దే లైక్ కమింగ్ బ్యాక్ టు కొచ్చి. సో క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉండింది. సో ఎవ్రీ 15 minutesకి ఒక వాటర్ మెట్రో అయితే రన్ అవుతుంది ప్రజెంట్. సో ఇదండి కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ ఇన్ వాటర్ మెట్రో. సో డే టైం అయితే చేస్తే బాగుంటుందని చెప్పి అనిపించింది. సో నెక్స్ట్ మళ్ళీ డే టైం అయితే వెళ్తాను నేను. కానీ వాటర్ మెట్రో అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ కంప్లీట్గా.
సో కాన్సెప్ట్ అయితే బాగుంది. నేనైతే మంచిగానే ఎంజాయ్ చేశాను. నేనైతే లైక్ ఇక్కడ నా కొలీగ్ ఉన్నాడు కాబట్టి నా కొలీగ్తో నేను అలా సరదాగా జోకులు వేసుకుంటూ అలాగా వెళ్ళిపోయాను. సో వాటర్లో లైక్ గ్రీనరీ అనేది కనబడలేదు నైట్ టైం కాబట్టి. కాకపోతే మీరు డే టైం వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అది వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్. సో అక్కడైతే లైక్ పెద్ద పెద్ద షిప్స్ అయితే వచ్చి ఆగుతుంటాయి, ఎందుకంటే ఇది బ్యాక్ వాటర్స్ అండ్ దాని తర్వాత సీ వస్తుంది. సో కేరళలో కొచ్చికి వస్తే మాత్రం ఈ వాటర్ మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.